multi-way if elif statements. సో మనం ఆల్రెడీ సింపుల్ ఇఫ్ చూసాము, అలాగే ఇఫ్ ఎల్స్ కూడా చూసాం పైథాన్లో. నెంబర్ ఆఫ్ కండిషన్స్ వచ్చినప్పుడు, నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ వచ్చినప్పుడు మనం ఇఫ్ ఎలిఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ యూజ్ చేస్తాం. మనం సింటాక్స్ చూడండి, ఇఫ్ కండిషన్ 1 కోలన్ స్టేట్మెంట్ 1 ఎలిఫ్. ఈ ఈఎల్ఐఎఫ్ అనేది ఆ ఇఫ్ కింద ఉండాలి. మీరు ల్యాబ్లో చేసేటప్పుడు ఆ స్పేస్ కరెక్ట్గా మెయింటైన్ చేయండి. ఈఎల్ఐఎఫ్ అనేది ఆ ఐఎఫ్ కింద అదే కాలంలో ఉండాలి, అంటే అదే లైన్లో ఉండాలి. కండిషన్ 2 స్టేట్మెంట్ 2, కండిషన్ 3 స్టేట్మెంట్ 3 డాష్ డాష్ డాష్. ప్రతి కండిషన్కి ఒక స్టేట్మెంట్ ఉంటుంది. కండిషన్ ట్రూ అవ్వచ్చు, ఫాల్స్ అవ్వచ్చు. ఇఫ్ ఉంటే కండిషన్ ఉండాలి, కండిషన్ ఉంటే ఒక స్టేట్మెంట్ ఉండాలి. ఎల్స్కి ఎప్పుడు వెళ్తాము? కండిషన్ ఫాల్స్ అయినప్పుడు మనం ఎల్స్ తర్వాతకి వెళ్తాం. సో ఇక్కడ ముందు కండిషన్ 1 చెక్ చేస్తాము. ట్రూ అయితే అక్కడ ఉన్న స్టేట్మెంట్ వస్తుంది, అక్కడ స్టేట్మెంట్ 1 ఉంది, అది ఎగ్జిక్యూట్ అవుతుంది. కండిషన్ 1 ఫాల్స్ అయితే కండిషన్ 2కి వెళ్తాం. సో కండిషన్ 2 ట్రూ అయితే స్టేట్మెంట్ 2 వస్తుంది. కండిషన్ 2 ఫాల్స్ అయితే కండిషన్ 3కి వెళ్తాము. ఇంకా ఆ ప్రాసెస్ అలా కంటిన్యూ అవుతుంది. సో కండిషన్ 3కి ఎప్పుడు వస్తాము? కండిషన్ 1 ఫాల్స్ అవ్వాలి, కండిషన్ 2 కూడా ఫాల్స్ అయితే అప్పుడే మనం కండిషన్ 3కి వస్తాం. నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్స్. నెస్టింగ్ అంటే వన్ ఇన్సైడ్ అనదర్. ఒక ఇఫ్ లో ఇంకొక ఇఫ్ ఉంటే దాన్నే మనం నెస్టింగ్ అంటాం, నెస్టెడ్ ఇఫ్. సింటాక్స్ చూడండి, ఇఫ్ కండిషన్ 1 కోలన్ లోపల ఇఫ్ కండిషన్ 2 అని ఉంది. అది లోపల అని ఎందుకు అంటున్నామంటే, మీరు స్పేసెస్ చూసుకోండి జాగ్రత్తగా. కండిషన్ 1 దగ్గర ఉన్న ఇఫ్, కండిషన్ 2 దగ్గర ఉన్న ఇఫ్ స్పేస్ ఉంది చూసారా? అలా పైథాన్లో ఎప్పుడైతే స్పేస్ ఇస్తామో మీన్స్ ఇన్సైడ్ అని అర్థం. జనరల్గా మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో బ్లాక్ అని యూజ్ చేస్తాం, బిఎల్ఓసికే బ్లాక్. సో ఇక్కడ మనకి పైథాన్లో ఇండెంటేషన్ అంటే ఆ స్పేసెస్ కరెక్ట్గా మెయింటైన్ చేయాలి. సో కండిషన్ 1 ట్రూ అయితే లోపలికి వెళ్తాం, లోపల మనకి కండిషన్ 2 ఉంది. సో కండిషన్ 2 ట్రూ అయితే స్టేట్మెంట్ 1 వస్తుంది, కండిషన్ 2 ఫాల్స్ అయితే స్టేట్మెంట్ 2 వస్తుంది. సో కండిషన్ 1 ముందు చెక్ చేస్తాం, ట్రూ అయితే లోపలికి వెళ్తాం, లోపలికి వెళ్ళగానే మళ్ళీ మన కండిషన్ ఉంది, అది ట్రూ అయితే అక్కడ ఉన్న స్టేట్మెంట్ 1 వస్తుంది, అది ఫాల్స్ అయితే స్టేట్మెంట్ 2 వస్తుంది. కండిషన్ 1 ఫాల్స్ అయితే చూడండి, ఎల్స్ ఎల్స్ ఎక్కడ ఉంది? కరెక్ట్గా ఇఫ్ కండిషన్ 1కి ప్యారలల్గా ఉంది, అంటే ఆ లైన్లో కరెక్ట్గా మనం అలానే టైప్ చేయాలి. కొంచెం స్పేసెస్ అటు ఇటు ఇచ్చినా ఎర్రర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో కండిషన్ 1 ఫాల్స్ అయితే ఎల్స్ తర్వాత ఏముంది? స్టేట్మెంట్ 3 ఉంది కాబట్టి స్టేట్మెంట్ 3కి వస్తాం. ఒకవేళ ఎల్స్ తర్వాత మళ్ళీ ఇఫ్ కండిషన్ ఉంటే అది ట్రూనా ఫాల్స్ అనేది మనం చెక్ చేయాలి. ఈ ఇఫ్ ఎలిఫ్ నోటేషన్ లో మనము ఒక ప్రోగ్రామ్ చూద్దాము, బిగ్గెస్ట్ ఆఫ్ 3 నెంబర్స్. మనం ఆల్రెడీ బిగ్గెస్ట్ ఆఫ్ 2 నెంబర్స్ చేసాం. ఏబి 2 నెంబర్స్ తీసుకొని ఏ గ్రేటర్ దాన్ బి, ట్రూ అయితే ఏ బిగ్గెస్ట్, ఫాల్స్ అయితే బి బిగ్గెస్ట్ అని ఇచ్చాం. 3 నెంబర్స్ అన్నప్పుడు మనకి 3 వేరియబుల్స్ కావాలి, ఏ బి సి. ప్రోగ్రామ్లో వేరియబుల్స్ మనం ఏదైనా యూజ్ చేయొచ్చు, ఏబిసి యూజ్ చేయొచ్చు, XYZ యూజ్ చేయొచ్చు. సో ముందుగా 3 నెంబర్స్ మనం రీడ్ చేయాలి. మనకి పైథాన్లో
డేటా రీడ్ చేయడానికి యూజ్ చేసే ఫంక్షన్ ఇన్పుట్ ఫంక్షన్. సో మీరు ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మీకు ఎంటర్ నెంబర్ 1, ఎంటర్ నెంబర్ 2, ఎంటర్ నెంబర్ 3 అని వస్తుంది. ఎంటర్ నెంబర్ 1 అని వచ్చినప్పుడు మనం ఒక నెంబర్ ఇవ్వాలి, 10 20 ఎంతో. అలాగే ఎంటర్ నెంబర్ 2 అని వచ్చినప్పుడు సెకండ్ నెంబర్ ఇవ్వాలి, ఎంటర్ నెంబర్ 3 థర్డ్ నెంబర్ ఇవ్వాలి. ఎప్పుడు మనం ప్రోగ్రామ్ టైప్ చేసి సేవ్ చేసి రన్ ఇచ్చిన తర్వాత. ప్రోగ్రామ్ లాజిక్ చూడండి, 3 నెంబర్స్ కాబట్టి మనం ఏని బి తోటి సి తోటి కంపేర్ చేయాలి. ఏ గ్రేటర్ దాన్ బి అండ్ ఏ గ్రేటర్ దాన్ సి అంటే ఏ వాల్యూ బి కన్నా ఎక్కువ ఉండి ఏ వాల్యూ సి కన్నా ఎక్కువ ఉంటే బిగ్గెస్ట్ ఈజ్ ఏ అవుతుంది. ఎలిఫ్ కాకపోతే అంటే ఏ బిగ్గెస్ట్ కాకపోతే మనం బి చెక్ చేద్దాం. బి గ్రేటర్ దాన్ ఏ అండ్ బి గ్రేటర్ దాన్ సి అంటే బి వాల్యూ ఏ కన్నా ఎక్కువ ఉండి సి కన్నా ఎక్కువ ఉంటే బి ఈజ్ ద బిగ్గెస్ట్. సో ఏ బిగ్గెస్ట్ కాదు బి బిగ్గెస్ట్ కాదు అన్నప్పుడు సి ఈజ్ ద బిగ్గెస్ట్. బిగ్గెస్ట్ ఈజ్ సి. మళ్ళీ సికి మనం కండిషన్ చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఏ బిగ్గెస్ట్ కాదు బి చెక్ చేసాం, బి కూడా కానప్పుడు సినే బిగ్గెస్ట్. ఇంకొక ప్రోగ్రామ్ ఉంది, ఎంటర్ ఏ డే ఆఫ్ ద వీక్ 1 to 7 అయితే డిస్ప్లే నేమ్ అని. జనరల్గా 1 మండే, 2 ట్యూస్డే, 3 వెన్స్డే, 4 థర్స్డే, 5 ఫ్రైడే, 6 సాటర్డే, 7 సండే అని మనం రిప్రజెంట్ చేస్తాం. సో మనం ప్రోగ్రాంలో 1 ఎంటర్ చేస్తే మండే రావాలి, 2 ఎంటర్ చేస్తే ట్యూస్డే రావాలి. సో ఇక్కడ మనం వేరియబుల్ చూడండి, డిఏవై డే అని యూజ్ చేసాం. ఇక్కడ కూడా ఏబిసి XYZ యూజ్ చేయొచ్చు, కానీ ఈ ప్రోగ్రాము డే వీక్ సంబంధించింది కాబట్టి మనం డిఏవై డే అనే వేరియబుల్ యూజ్ చేసాం. సో ఎంటర్ డే ఆఫ్ వీక్ అని వస్తుంది మనకి మెసేజ్. ఇఫ్ డే ఈజ్ ఈక్వల్ టు 1 అంటే మనం 1 ఎంటర్ చేస్తే మండే వస్తుంది. ఇక్కడ డబుల్ ఈక్వల్ టు ఉంది చూడండి. రిలేషనల్ ఆపరేటర్స్లో డబుల్ ఈక్వల్ టునే మనం యూజ్ చేస్తాం. ఈక్వల్స్ టు ఆపరేటర్ అంటారు, ఈక్వాలిటీ ఆపరేటర్ అంటారు. ఇఫ్ కండిషన్లో ఇలా వచ్చినప్పుడు ఎప్పుడు కూడా డబుల్ ఈక్వల్ టునే ఉండాలి. ఇఫ్ డే ఈజ్ ఈక్వల్ టు 1 మండే, ఎలిఫ్ డే ఈజ్ ఈక్వల్ టు 2 ట్యూస్డే, ఎలిఫ్ డే ఈజ్ ఈక్వల్ టు 3 వెన్స్డే, థర్స్డే. మిగతా కండిషన్స్ మీరు టైప్ చేసి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయాలి. సో ఇంకొక ప్రోగ్రామ్ చూద్దామా. 5 సబ్జెక్ట్స్లో మార్క్స్ ఎంటర్ చేస్తే టోటల్ పర్సంటేజ్ క్యాల్కులేట్ చేసి దాన్ని బేస్ చేసుకొని మనకి ఒక మెసేజ్ రావాలి. ఎప్పుడైనా ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఇలాంటి ప్రోగ్రాంలో మనకు అక్కడ ఇచ్చిన కండిషన్స్ని బేస్ చేసుకొని మనం ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. ఇక్కడ పర్సంటేజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 90 డిస్టింక్షన్ అని మెసేజ్ రావాలి. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 80 అండ్ లెస్ దాన్ 90 అంటే 80 కానీ అంతకన్నా ఎక్కువ కానీ 90కి తక్కువ ఉంటే ఫస్ట్ క్లాస్, అలాగే సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, ఫెయిల్. ఇవి మనకి ఇచ్చిన కండిషన్స్ ప్రోగ్రాంలో. సో ఎప్పుడైనా ఒక క్వశ్చన్ ఇచ్చినప్పుడు అక్కడ ఉన్న కండిషన్స్ని బేస్ చేసుకునే ఆన్సర్ రాయండి. ఇప్పుడు మనం కొంతమంది 35 కన్నా తక్కువ వస్తే ఫెయిల్ అని రాస్తాం. మనకి ఇక్కడ ఏంటి 60 కన్నా తక్కువ ఇస్తే ఫెయిల్ అని ఉంది కాబట్టి మనం అదే ప్రోగ్రాంలో రాద్దాం. మొత్తం 5 సబ్జెక్ట్స్ ఉన్నారు కాబట్టి మనకి 5 వేరియబుల్స్ కావాలి. S1, S2, S3, S4, S5. వేరియబుల్స్ గురించి నేను చాలాసార్లు చెప్పాను. మీరు ABCDE అని కూడా యూజ్ చేయొచ్చు. టోటల్కి TOTAL అని వేరియబుల్ ఉపయోగించాము. ఇక్కడ T అని కూడా యూజ్ చేయొచ్చు. టోటల్ బై 5 సబ్జెక్ట్స్ కాబట్టి
సో ఇఫ్ p గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 90, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 90 అంటే 90 కానీ అంతకన్నా ఎక్కువగానే ఉంటే మనకి డిస్టింక్షన్ అని మెసేజ్ వస్తుంది. ఎలిఫ్ అంటే 90 కానీ అంతకన్నా ఎక్కువ కానీ లేదు, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 80 అంటే అర్థం ఏంటి ఇక్కడ? ఎలిఫ్కి ఎప్పుడు వస్తాము? 90 కన్నా తక్కువ ఉంటే, అంటే అక్కడ కండిషన్ ఫాల్స్ అయితే 90 కన్నా తక్కువ, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 80, 80 కానీ అంతకన్నా ఎక్కువ ఫస్ట్ క్లాస్. ఎలిఫ్ అంటే 80 కన్నా తక్కువ, 70 కానీ అంతకన్నా ఎక్కువ సెకండ్ క్లాస్. మనం ఇలా ప్రోగ్రామ్ని కంప్లీట్ చేయవచ్చు. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 60 థర్డ్ క్లాస్. ఎల్స్ ఇక్కడ మనం ఎలిఫ్ యూజ్ చేయకుండా ఎల్స్ ఎందుకు రాసాము అంటే లాస్ట్లో ఇంకా మన కండిషన్ ఏమీ లేదు కాబట్టి. కండిషన్ ఉంటే ఎలిఫ్ అని వస్తుంది, కండిషన్ లేదు కాబట్టి ఎల్స్ ప్రింట్ ఫెయిల్.